విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఎంతో అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కు సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. పీబీ సిద్ధార్థ కళాశాల ఎలక్ట్రానిక్స్ విభాగం ఆధ్వర్యంలో ఎలక్ట్రోస్ 2012 పేరిట రాష్ట్ర స్థాయి సింపోజియాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము రూపొందించిన ఎలక్ట్రానిక్ వస్తువులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ పాఠ్యాంశాల్లోని అంశాలకు తమ మేధస్సును జోడించి రూపొందించిన అనేక నమూనాలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. ఈ సింపోజియంలో విద్యార్థులు అనేక అంశాలపై పోటీలు జరిగాయి. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కె కృష్ణమూర్తి, ప్రొఫెసర్ బాలభాస్కర్, టి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ యుగంలో విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానం ఒక్కటే సరిపోదని అన్నారు. వారు ప్రయోగపూర్వకంగా తెలుసుకునేందుకు, పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఈ తరహా సింపోజియాలు ఉపయోగిస్తాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల భవిష్యత్తులో వారు అనేక వైవిధ్యమైన విషయాలను అవగాహన పెంచుకునే అవకాశం ఉందని తెలిపారు. స్టూడెంట్స్ ఆఫ్ సిద్ధార్థ అసోసియేషన్ తరపున కండక్ట్ చేస్తున్న ఈ ప్రోగ్రాంకి న్యాయ నిర్ణేతగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు ఇంకా ఎక్కువగా కండక్ట్ చేయాలని నేను వీళ్ళని ఆశీర్వదిస్తున్నాను. వాళ్ళు పుస్తకంలో చదువుకునే నాలెడ్జ్ కన్నా ఇట్లాంటి కార్యక్రమాల వలన ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకునేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో ఈ సిద్ధార్థ స్టూడెంట్స్ అసోసియేషన్ వాళ్ళు చేయాలని ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వచ్చినందుకు నేను భావిస్తున్నాను. డెజైర్ టెక్స్టైల్ రెడీమేడ్ షాపీల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని డిసెంబర్ 2 నుంచి జనవరి 20 వరకు వస్త్రాలు